ఆదికాండం 47వ అధ్యాయంలో 10-11 వచనాలు. వారు జీవించిన సంవత్సరములు, యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి యాకోబు ఇశ్రాయేల్ వెళ్ళిపోతాడు. 11వ వచనం. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యం ఇచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్కల చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించటం ప్రారంభించాడు. కరువు కాలం కనుక, దేవుని సంకల్పం జరగాలి కనుక, సంకల్పానుసారం చరిత్ర జరగాలి కనుక దేవుని ఆలోచనల ప్రకారం తన కుటుంబీకులందరినీ కూడా ఈ రామసేస్ అనే ఒక మంచి సారవంతమైన ఈజిప్ట్ దేశంలోని మంచి స్థలం ప్రదేశాన్ని రాజు చెప్పినట్టుగా యోసేపు కూడా స్వీకరించి తన కుటుంబం అంతటికని వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాను. ఈ విధంగా ఈజిప్ట్ దేశానికి వచ్చినటువంటి యాకోబు కుటుంబం అంతా కూడా క్షేమంగా చేరి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఈజిప్ట్లో ఇశ్రాయేలు చరిత్ర ప్రారంభానికి నాంది పలికింది ఆ కుటుంబం, యాకోబు కుటుంబం. కరువు మిక్కిలి భారమైనందున 13వ వచనం. కరువు మిక్కిలి భారమైనందున ప్రపంచవ్యాప్తంగా ఆ దేశమందు అంతటను ఆహారం లేకపోయాను. ఈజిప్ట్లో అంటే ఈజిప్ట్లో కూడా కరువు, ఎందుకంటే ప్రపంచం అంతా కరువు వచ్చింది. ప్రపంచం అంతా కరువు ఉంటుందనే కదా మొదటి 7 సంవత్సరాలు పంటను జాగ్రత్తగా భద్రపరిచాడు. కరువు ఉన్న 7 సంవత్సరాలు కూడా ఈజిప్ట్ దేశంలో ఎవరో ఆకలి బాధలు, ఆకలి చావులు ఉండకూడదని చక్కని ఆలోచన, దేవుని సంకల్పం చొప్పున యోసేపు ఫరోకిచ్చి తన కుటుంబాన్ని కూడా తెచ్చుకొని తన దగ్గరే పెట్టుకొని జీవిస్తున్న కాలంలో కరువు కాలం సంభవించింది. ఈ కరువు కాలంలో ఆ దేశమందంతటను ఆహారం లేకపోయాను. ఈవెన్ ఈజిప్ట్ దేశంలో కూడా పంటలు లేకపోవటం వలన, నేల పండకపోవటం వలన కరువు అక్కడ కూడా తాండవించింది. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. చివరికి కనాను దేశం ఎలాగ క్షీణించిపోద్దో మనకు తెలుసు. అందుకే రప్పించాడు యాకోబు కుటుంబాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈజిప్షియన్స్, ఐగుప్తీయులు కూడా ఆకలి బాధలు తప్పలేదు. అప్పుడు ఎంత చక్కటి ఆలోచన, రాజుకు సమకూరేటట్లు, ఈజిప్టు దేశానికి లాభం చేకూరేటట్లు ఈజిప్షియన్స్ కూడా, ఐగుప్తీయులు కూడా యోసేపు మంచి పద్ధతుల్లో రాజుకు అప్పగించినట్లుగా మనం ఈ సందర్భంలో గమనించగలం. 14వ వచనంలో, వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగర్లోనికి తెప్పించాను. ఇకపోతే మనీ పెట్టి కొనుక్కోమన్నారు. ఈజిప్ట్ దేశంలో కరువు ఉండగానే ఎవరైనా వచ్చినా ఈజిప్ట్లో ఉన్న ఐగుప్తీయులు కానీ రేషను, ఆహారం కొనుక్కోండి, ధాన్యాన్ని కొనుక్కోండి అని, అలాగా ధాన్యం అమ్మిన తర్వాత 7 సంవత్సరాల పంట భద్రపరిచారు కదా. మరి వారు ఆకలి బాధలతో ఈజిప్షియన్స్ చనిపోతారు కదా. అందువలన వాళ్ళకి మరి ధాన్యాన్ని మనీకి ఇవ్వటం ప్రారంభించాడు. ఆ వచ్చిన ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోకి తెప్పించాను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తీయులు అందరూ యోసేపు వద్దకు వచ్చి
మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేము ఎలా చావవలెను, ద్రవ్యము వ్యయమైనది కదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఇయుడి, ద్రవ్యమును వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదను అని చెప్పాను. కాబట్టి వారు తమ పశువులను యోసేపునొద్దకు తీసుకుని వచ్చిరి. యోసేపు గుర్రములను, గొర్రెల మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చాను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వ్యయమైపోయాను, పశువుల మందలను ఏలిన వారి వశమయ్యాను, మేము అన్ని ఇచ్చేసాం. ఇప్పుడు మా దేహములు మా పొలములు తప్ప మరి ఏమీయు ఏలిన వారి సముఖమును మిగిలి ఉండలేదు. నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మను మా పొలములను కొనుము. మా పొలములలో మేము ఫరోకు దాసులమగుదుము. మేము చావక బ్రతుకున్నట్లు, పొలములు పాడైపోకుండానట్లు మాకు విత్తనములెమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ పొలములను అమ్మివేసిరి. ఎవరికి? ఫరోకి అమ్మివేసిరి. కనుక భూమి ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకును జనులను ఊళ్ళలోకి రప్పించాను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో బత్తెములు నియమించాను. ఫరో ఇచ్చిన బత్తెముల వలన వారికి భోజనము జరిగిన గనుక వారు తమ భూములను యాజకులు అమ్మలేదు. యోసేపు, ఇదిగో నేను మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు పొలములో విత్తుడి. పంటలో 5వ భాగము మీరు ఫరోకి ఇయ్యవలను. 4 భాగములు పొలములలో విత్తుటకు మీకును మీ కుటుంబముల వారికిని ఆహారమునకును మీ పిల్లలకును ఆహారమునకును మీవయుండునని ప్రజలతో చెప్పగా వారు, నీవు మమ్మను బ్రతికించితివి. యోసేపుతో అంటున్నారు, ఏలిన వారి కటాక్షము మా మీద ఉండనిమ్ము, ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి. అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే మినహాయింపబడెను, అవి ఫరోవి కాలేదు. ఇశ్రాయేలీల ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. 28వ వచనం. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు ఐగుప్తు దేశంలో అటు కన్నా నుంచి వచ్చిన తర్వాత 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమన్న పక్షమున దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచుము. ఎట్లనగా, నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకొన్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టమని యోసేపుతో చెప్పాను. అందుకతడు, నేను నీ మాట చొప్పున చేసేదనెను. మరియు అతడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచం తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేశాను. అయితే యోసేపును ఒకటే కోరుకున్నాడు. అంటే ఇంత అధికారం యోసేపుకు వచ్చిన తరువాత కూడా, అంటే ఫరో చాలా చక్కగా యోసేపు నమ్మాడు. నమ్మినందుకు యోసేపు ఎక్కడ కూడా తన పాలనలో కుట్రదారుడుగా కానీ, స్వార్థపరుడుగా కానీ, కక్షదారుడుగా కానీ, దోపిడీవానిగా కానీ కనిపించలేదండి. ఒక మనిషి క్యారెక్టర్ ఆశీర్వదింపబడాలి, దేవుని దృష్టిలో గొప్పదిగా కనబడాలి అంటే అతని జీవితం దేవునికి అంకితం కావాలండి. ఏమంటే ఎంతైనా ఈ ఆహారం విషయంలో ఆ రోజు పడుతున్న భయంకరమైనటువంటి ఆ కరువు కాలంలో ఎంతైనా అడ్డంగా అడ్డదారిని సంపాదించవచ్చు ఒక నాయకుడు. ఈ రోజుల్లో అధికారంలోకి రావటం అంటే అడ్డదారిని సొమ్ము చేసుకోవటం అని. ఎలక్షన్స్కి ముందు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు.
దేనికి? పార్టీ టికెట్ ఇవ్వడానికి కోట్లు వసూలు చేస్తారు పార్టీ వాళ్ళు, పార్టీ పెట్టిన వాళ్ళు. ఆ పార్టీలో సీటు ఇవ్వటానికి కోట్లు ఇవ్వాలండి. నా లెక్క ప్రకారం మన భారతదేశంలో ఈ మధ్యకాలంలో 20 కోట్ల వరకు ఇచ్చారని విన్నానండి నేను. 20 కోట్లు ఒక పార్టీ టికెట్ నీకు ఇచ్చే, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ నీకు ఒక టికెట్ ఇవ్వాలంటే నువ్వు ఇంకప్పుడు గెలిచేది ఓడేది అనేది ఇంకా ప్రజలు నిర్ణయించాలి. ఓటేసి ప్రజలు ఓటేయాలి. ప్రజలు ఓటేసిన తర్వాత అప్పుడు నువ్వు గెలుస్తావు. కానీ అంతకుముందే పార్టీకి కోట్ల మీద అప్పగించాలి. మరి ఎన్ని కోట్లు పెట్టి వాళ్ళు పార్టీ టికెట్ కొనుక్కున్న తర్వాత మరి ఎన్ని కోట్లు వాళ్ళు సంపాదిస్తారు అన్నది మనం ఈ విషయాలు ఆలోచించిన అవసరం లేదు. కోట్లు సంపాదిస్తారు, కోట్ల మీదే. ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఈరోజు కోట్లు. ఒకప్పుడు 1,00,000 ఉంటే లక్షాధికారి ఒక 50 ఏళ్ల క్రితం. ఇప్పుడు 1 కోటి ఉన్నా పనికిరాడండి. కోట్లు ఉండాలి. కోటీశ్వరుడు అంటే 1 కోటి ఉన్నవాడని కాదు, కోట్లు ములుగుతున్నవాడు, 100,000 కోట్లు ములుగుతున్నవాడు కోటీశ్వరుడు. కనుక పాలన, అధికారం గద్దెనెక్కాలంటే, పరిపాలనలోకి రావాలంటే కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, కోట్లే. అలాంటి భయంకరమైనటువంటి పాలిటిక్స్ ఉన్నటువంటి పరిపాలనలలో మరి యోసేపుని మనం ఆలోచిస్తే వెల్ క్యారెక్టర్ పర్సన్, చాలా మంచివాడుగానే కనిపిస్తున్నాడు. రాజుకు న్యాయం చేశాడు. రాజుకు న్యాయం చేశాడు కనుక ధనాగారానికి వెళ్ళింది, రాజధనాగారానికి వెళ్ళింది. రాజధనాగారంలో ఉన్న డబ్బంతా కూడా, ఆస్తులన్నీ కూడా ఆ దేశ ప్రజల కొరకు ఉపయోగిస్తాడు రాజు. అంతే కదండి. గవర్నమెంట్కి ఇన్కమ్, ఒక ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ, ఇలాగ ఎన్నో ఉన్నాయి. ఈ సంపాదన ప్రభుత్వ ధనాగారానికి వెళ్తుంది. మరి ప్రభుత్వానికి ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు పాలనలో. ఒక భూకంపాలు వచ్చినా, ఒక వరదలు వచ్చినా, ఎలాంటి ఉపద్రవాలు ప్రకృతి వల్ల సంభవించినా మరి ఎంత నష్టపోయి, ఎన్ని కోట్లు నష్టం. అప్పుడప్పుడు రైతుల గురించి కానీ, పంట పొలాల్లో నీరు వచ్చినప్పుడు కానీ, ఆ నీరు పంట నాశనం చేసినప్పుడు కానీ, ఆ నాశనమైన పంట కాస్ట్ ఎంత నష్టపోయారు, ఎన్ని 100 కోట్లు నష్టపోయారు, ఎన్ని హెక్టార్ల భూమి పంట నాశనం అయింది, ఇవన్నీ కూడా ఆచితూచి. అదేవిధంగా మంత్రులు అన్నవాళ్ళు కూడా వాళ్ళు హెలికాప్టర్స్ మీద బయలుదేరి ఎంతవరకు వరద ఉధృతం ఆ జిల్లాలను పాడు చేసిందని కూడా వాళ్ళు లైన్లు వేసుకుంటారు, లెక్కలు వేసుకుంటారు. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన డబ్బును ప్రజల కొరకు ఉపయోగించాలి. ఈ నిజాన్ని యోసేపు గారు తెలుసుకున్నారు. ప్రజల వలన వచ్చింది అది. వాళ్ళ మరి మొట్టమొదటిసారిగా వాళ్ళు ఎలాగా, ఏ విధంగా యోసేపు వాళ్ళని చక్కటి విధానంలోకి తీసుకొచ్చాడో, ఫరో రాజుకి చెందేటట్టుగా ప్రతిదీ కూడా, వాళ్ళ భూములు కానీ, వాళ్ళ పశువులు కానీ, వాళ్ళ గొర్రెలు మేకలు కానీ, ఏమండి చివరికి వాళ్ళ ద్రవ్యాలు, వాళ్ళు దాచుకున్న డబ్బు, బంగారం, వెండి, వైడూర్యాలు, రకరకాల ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులు అవన్నీ కూడా ప్రభుత్వపరం చేయమన్నాడు. ప్రభుత్వపరం చేయమన్నాడంటే ఫరో రాజుకి, ఫరో ధనాగారానికి చెందాలన్నాడు. అలాంటప్పుడు ఎంత సంపాదించవచ్చండి, ఎంత సంపాదించవచ్చు. 17 సంవత్సరాలు మరి యాకోబు వచ్చాకే, ఈజిప్ట్లో 17 సంవత్సరాలు యాకోబు 17 సంవత్సరాలు గడిపాడు. ఆ తర్వాత యోసేపు ఉన్నాడు, అతని కుటుంబం ఉంది. అంతకుముందు యోసేపు ఉన్నాడు, అతనికి యోసేపు కుటుంబం ఉంది. కనుక ఇన్ని 10 సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు యోసేపు నిజంగా ఫరోతో ఉండటం అనేది, ఆ పాలనలో దేవుని కుమారుడిగా ఎంత నిస్వార్థపూరితమైనటువంటి సేవా భారాన్ని కలిగి ఉన్నాడో ఒక నాయకుడు అనేది యోసేపు జీవితంలో మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
అధికారం గద్దె దొరికిన వెంటనే దోచుకునే పద్ధతి వైపే, దోచుకునే విధానం వైపే ఉంటాయండి అందరి కళ్ళు కూడా. కానీ యోసేపు అలా లేడు. దేవుని పిల్లలారా, ఒక క్రైస్తవుడు నాయకుడైతే దేశాన్ని బాగు చేస్తాడని ఎప్పుడో చెప్పాను. కానీ ఈరోజు క్రైస్తవులు కూడా బాగులేరు. ఎందుకంటే బైబిల్ తెలియని వారు. ఈ క్రైస్తవులకు యోసేపు నిజాయితీ తెలుసా? యోసేపు పరిపాలన దక్షత తెలుసా? యోసేపు దేవునిలో ఉన్నాడు గనుక, దేవుని కైవశంలో ఉన్నాడు గనుక, దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు గనుక, అతని ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు గనుక యోసేపు గొప్పవాడయ్యాడు. దేవుడు మెచ్చుకున్నవాడు నరులకు యోగ్యమయ్యాడు. ఫరోకి గొప్పవాడుగా కనబడ్డాడు. ఫరోకే రాజుగా కనబడ్డాడు. ఈరోజు ప్రపంచంలో ఏ క్రిస్టియన్ అయినా నిస్వార్థపూరితమైన సేవ చేస్తాడా అండి? ఏ సేవకుని చూడండి, డబ్బు అడుగుతాడు. డబ్బు ఇవ్వండి, డబ్బు ఇవ్వండి, డబ్బు ఇవ్వండి, డబ్బు ఇవ్వండి, డబ్బు ఇవ్వండి. ఉంది కదా, డబ్బు ఎందుకు అడుగుతున్నావు? నీకు సరిపోతుంది కదా. అలా కూడబెట్టిన డబ్బు వేల కోట్లు. క్రైస్తవ్యంలో మరి ప్రపంచమంతా తిరిగి ప్రపంచమంతా దండుకునేటటువంటి బోధకులు ఉన్నారు ఈరోజు. కోట్ల రూపాయలు. ఈ డబ్బంతా ఏం చేసావు? ఏం చేసుకుంటావు? ఒక నెలకి నీ ఇంటికి ఎంత సరిపోతుంది? రేపటి గురించి ఆలోచించొద్దన్నాడు దేవుడు. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఒక క్రైస్తవ నాయకుడు అయితే రేపటి గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదన్నాడు దేవుడు. రేపు దాని గురించి అది ఆలోచించుకుంటుంది అన్నాడు. నీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు అన్నాడు దేవుడు. బైబిల్ బోధకుడు తెలుసుకోవాల్సిన సంగతులండి. మరి ఇంకా ఇవ్వండి 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 అంటే ఎక్స్ట్రా మనీ ఎందుకు నీకు? రేషన్కి మీ ఇంటికి ఒక 10,000, 20,000 పోనీ, ఒక 50,000. నా పిల్లల్ని, నా కొడుకుని, నా మనవణ్ణి అందరిని కూర్చోబెట్టుకుంటానండి. పిల్లల్ని వాళ్ళతో ఒకటి చెప్తానండి, నాయన మన యూనివర్సిటీ వలన ఇదిగో మనకు వస్తున్న ఈ డబ్బంతా మన పిల్లలకు పంచేద్దాం. ఒకప్పుడు మనకు డబ్బు లేని పరిస్థితి, ఒకప్పుడు మన కుటుంబ పోషణ లేని పరిస్థితి, ఒకప్పుడు మనం బ్రతకలేని పరిస్థితి. ఇప్పుడు దేవుడు మనకు 3 పూట్ల మంచి భోజనం పెడుతున్నాడు. పిల్లల ద్వారా దేవుడు పెడుతున్నాడంటే నా పిల్లల ద్వారా. ఆయన నాకిచ్చిన నా పిల్లలు మనకు అన్నీ ఇస్తున్నారు. పిల్లలు బట్టలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అవసరాలు తీరుస్తున్నారు, కన్స్ట్రక్షన్కి డబ్బు ఇస్తున్నారు. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాను, దేవుడు ఇస్తున్నాడు పిల్లల ద్వారా. మరి ఇవన్నీ మనం దాచుకుంటే, బంగారాలు కొనేసుకొని ఎక్కడైనా దాచుకుంటే, ఇదిగో మొన్న దైవ సేవకుడి దగ్గర 4.5 కేజీల కడ్డీలు, అది కరెక్ట్గా రాశాడు న్యూస్లో. ఎందుకు నాయనా 4.5 కేజీల బంగారు కడ్డీలు ఎందుకు చేయించావు అంటే, నగలు ఎక్కువైపోతే, అవి ధరించుకుంటే, జనాలకు కనబడితే మళ్ళా మనల్ని తప్పుగా అనుకుంటారని నీ డబ్బుని బంగారంగా మలచి కడ్డీలుగా మార్చి దాచుకుంటున్నావా? మరిక వజ్ర వైడూర్యాలు ఎన్నో లేదు, విదేశాల్లో బిజినెస్కి ఉపయోగించుకుంటున్నావు. ఎంబీఏ చదివించమన్నాడు దేవుడు. ఎందుకైనా ఎంబీఏ చదివించాడు దేవుడు? నిన్ను ఎంబీఏ చదివించమన్నాడు. ఆ లోకజ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు అంటే ఎంబీఏ చదివించమన్నాడా నిన్ను? ఎవరికి తప్పుడు సలహా ఇచ్చింది? తండ్రి పని రొట్టె విరుచుట, ద్రాక్షరసం, ఇది ఏమనుకుంటున్నారు? తండ్రి ఇష్టాన్ని క్రీస్తు ఏ విధంగా తన బ్రతుకు కాలం అంతా తన ప్రాణాన్ని అర్పించి నెరవేర్చాడో ఆయన ధరించుకున్న ప్రతి క్రైస్తవుడు సేమ్ మన బ్రతుకు కాలం అంతా మన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ యేసుక్రీస్తు కొరకు నిలబడాలి. నేను అదే నా పిల్లలతో చెప్తాను. నా కుమార్తె, నా అల్లుడు,
నా కొడుకు, నా కోడలు, నా మనవళ్ళు, మనవరాండ్రు. ఎందుకు ఇది మనం మన పిల్లలకి పంచి పెడదాం? ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు లేక వాడు కళాశాలను నడిపించారు. వాళ్ళందరికీ మనం సహాయపడాలి. ఆయన ఇది మనకు దేవుడిచ్చినది, వీళ్ళందరి కొరకు ఇచ్చినది. మనం ఒక్కరి కొరకు భద్రపరుచుకోవలసినది కాదు ఇది. మన కుటుంబము కొరకు భద్రత చేసుకోవలసింది కాదు ఇది. మన పిల్లలందరి కొరకు మనం ఇచ్చేది. పిల్లలు ఎవ్వరూ ఎదురు చెప్పలేదండి. అలాగే డాడీ, మీకు ఏది ఇష్టమైతే అది చేయండి, మాకిది కావాలి, మాకిది కొనండి అని నా పిల్లలు అడగరండి నన్ను. వాళ్ళ అవసరానికి ఏం కావాలో నేనే ఇచ్చేస్తుంటాను. ఇక దేవుని కొరకు తప్ప మరి దేని కొరకు మీరు ఆలోచించకూడదని, భోజనం గురించి కానీ, బట్టల గురించి కానీ, అవసరాల గురించి కానీ మీరు ఆలోచించకండి. అవన్నీ నేను మీకు సిద్ధపరుస్తాను. మీరు మాత్రం దేవుని కోసమే పని చేయాలి. చాలండి. కుటుంబానికి ఒక 50,000, మా 4 కుటుంబాలకి 50,000 సరిపోద్దండి నెలంతా హ్యాపీగా మంచి భోజనం తినటానికి. మరి మిగతాది ఏం చేద్దాం? పక్కన పెట్టు, అదే పక్కన పెట్టు. మీకంటే నా పిల్లలు ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ ఆకలి దప్పులతో ఉన్నారు. వాళ్ళందరూ బట్టలు లేకున్నారు. వాళ్ళందరూ వాహనాలు, మోటార్ సైకిల్ లేకున్నారు. డిప్యూటీ డైరెక్టర్ హోదాలో కారులు లేకున్నారు. నా పిల్లలందరినీ కూడా నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే వారి పాదాలు సుందరాలు కనుక, సువార్తను ప్రకటించే వారి పాదములు సుందరములు అన్నాడు. ఆ పాదాలకి మంచి చెప్పులు కావాలి, ఆ పాదాలకి మంచి షూస్ కావాలి, ఆ పాదాలు ఒక బండి మీద ఉండాలి, ఆ పాదాలు ఒక కారులో ఉండాలి. దైవ సేవకులు కనుక ఇలా ప్రతి సేవకుడు ఈ సంపాదన అనే దాని మీద మనసు పెట్టకుండా యోసేపు వలె తనను నమ్మిన ఫరో రాజుకి లోబడి తను సంరక్షిస్తున్న తండ్రి సంకల్పాన్ని ఎరిగి అటు తండ్రి దయ ఇటు రాజు దయ కూడా పొందాడు యోసేపు. దోపిడీ లేదు. అంతా ఫరో ధనాగారానికి వెళ్ళిపోతున్నట్టే చదివాం అందులో మనం. దేవుని పిల్లలారా, ఈరోజు దైవ సేవకులు ఏంటండి వాళ్ళ ఆస్తులు? కోట్లు ఏంటి వాళ్ళ ఆస్తులు? కోట్లు ఎందుకండి? 3,000 ఎకరాలండి కావాలి. మొన్న ఇన్కమ్ ట్యాక్స్కి దొరికిపోయినటువంటి ఆ దైవజనుడు అనకూడదండి, దేవుని సేవకుడిని చెప్పుకునేవా ఆయన? ఏమండి, 3,000 ఎకరాల భూమే అంటే లక్షల కోట్లు. ఏం చేసుకుంటాడండి? ఒకడే కొడుకు, చెల్లి యాక్సిడెంట్లో చచ్చిపోయింది, దినకరన్ వెళ్ళిపోయాడు, ప్రాపర్టీస్ అన్నీ నీవే, నీకు 2 జెట్ ప్లేన్సా? 2? మరి విదేశాల నుంచి డబ్బు తెచ్చుకున్నా, బంగారం తెచ్చుకున్నా, వాళ్ళ ఫ్లైట్స్లో వస్తే చెక్కింగు, నీ ఫ్లైట్ మీద అక్కడ ఎగిరితే ఆ ఇంటి దగ్గర బయలుదేరితే నీ ఇంటి దగ్గర దిగుతావు. అందుకే నీకు జెట్ ఫ్లైట్సా? విలాసవంతమైన ఒక షిప్ నీకు. ధనం ఎక్కువై మదించి నో ఇన్కమ్ ట్యాక్స్, నో జిఎస్ ట్యాక్స్, ఏ ట్యాక్స్లు లేవు. గవర్నమెంట్కి 10 పైసలు కట్టనవసరం లేదు. నేను గవర్నమెంట్కి 3 లక్షలు కడుతున్నాను. యూనివర్సిటీ మీద వస్తున్న ఇన్కమ్, నా పిల్లలు పంపిస్తున్న డబ్బు, వీటంతటి మీద ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. దేవుని పిల్లలారా, ఒక నాయకుడు అయితే ఈరోజు క్రిస్టియానిటీలో దైవజనులను చెప్పుకుంటూ ప్రబోధనలు సాగిస్తూ
వేల కోట్లు సంపాదిస్తున్నావంటే ఏం చేసుకుంటావయ్యా? నీ కుటుంబం అంతా తరతరాలు తిన్న తరగని సంపద అది. దేవుడి పేరు చెప్పుకొని మీ నాన్న ఒక సామాన్యమైన ఉద్యోగిగా జాయిన్ అయ్యి ఒక సామాన్యమైన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ దినకరన్, క్లర్కు, గుమస్తా, 50-60 ఏళ్లలో మల్టీ మిలియనరా. మన దేశంలో ఉన్న అంబానీ అతను ఎత్తుకురాడట, అదానీ అతను ఎత్తుకురాడట. పేపర్లో పడిందండి. మన దేశంలో అంబానీ దగ్గర కూడా లేదట, అదానీ దగ్గర కూడా లేదట. అంత 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 సంపాదించాడు. ఒక దైవజనుడైన అతను కళ్ళు మూస్తే కన్నీరు. జీసస్ కాల్స్. ఎవరు పిలుస్తున్నారు? నేను యేసు పిలుస్తున్నాడా? దేనికి పిలుస్తున్నాడు యేసు? దేనికి పిలుస్తున్నాడు? కోట్లు సంపాదించటానిక? దోచుకోవటానిక? ఎంత తప్పు చేస్తున్నావయ్యా! దేవుణ్ణి నమ్మానని చెప్పుకున్నావు, కళ్ళు మూసి కన్నీటితో ప్రార్థనలు చేస్తున్నావు. ఈజ్ ఇట్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ? అందులో ఒక బోధకుడు, దేవుని జ్ఞానాన్ని ప్రబోధించేవాడు. ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు తెలుసా ఈ భారతదేశంలో. యేసుక్రీస్తుకి ఎంత సిగ్గు, ఎంత సిగ్గుమాలిన వారిగా క్రైస్తవులను నిలబెట్టావు. ఇది నీకు న్యాయమా? నిన్ను నమ్ముకున్న వారికి నిజంగా ఇతని గురించి చెప్తారండి. మా పిల్లలు మెడ్రాస్లో ఉన్నారు. వాళ్ళు మేము వెళ్ళేటప్పుడు ఒక రోజుకి ₹1,00,000 ఇచ్చామండి. ఆయన క్యాంపస్కి అద్ది మీటింగు. దినకరన్ చెన్నైలో వాళ్ళ క్యాంపస్లో తీసుకున్నాం. రోజుకి ₹1,00,000. దైవజనుల దగ్గరనా? ఓహో, నువ్వు దైవజనుడు కాదు కదా, నువ్వు వ్యాపారివి. నిజంగా క్రిస్టియానిటీకి ఎంత తలవంపులండి. క్రైస్తవులు తల దించుకోవాలండి సమాజం దగ్గర. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు అని చెప్పుకున్న నీవు నీ దేవుణ్ణి ఎంత భయంకరంగా ప్రజల ముందు నిలబెట్టావు, ఒక అపరాధిగా నిలబెట్టావు. జీసస్ కాల్సా? యేసు పిలుస్తున్నాడా? దేనికి? కోట్ల రూపాయలు సంపాదించుకోవడానిక? విదేశీ వ్యాపారాలతో పెట్టుబడులు పెట్టుకోవడానిక? ఇవన్నీ పేపర్లో వచ్చినవండి. ఇవన్నీ బంగారు కడ్డీలకా, వజ్ర వైడూర్యాలకా? ఎంత మోసం చేశారయ్యా! క్రైస్తవ్యానికి తలవంపులు. నేను అప్పుడప్పుడు అనేవాడినండి, విదేశాల నుంచి వచ్చే ఫండ్ ఆగిపోవాలరా భారతదేశానికి. 50 ఏళ్ల క్రితం నుంచి అదే మాట అండి నాకు. విదేశాల నుంచి వచ్చే దేశాల నుంచి వచ్చే డబ్బు ఆగిపోవాలి. అంతవరకు ఇండియాలో క్రిస్టియానిటీ బాగుపడదనేవాడిని. ఈనాటికి అది నెరవేరిందండి. ఆఫ్టర్ 50 years డబ్బిచ్చి పాడు చేస్తున్నారు వాళ్ళు, డబ్బు తీసుకొని నాశనం అవుతున్నారు వీళ్ళు. పార్టీలకు, పాలిటిక్స్లకు డబ్బు పెడుతున్నారండి వీళ్ళు. ఇంకా రాశారట వేళ. ఈవెన్ చెన్నై రాజకీయాల్లో ఉందట వీళ్ళ చెయ్యి, ఏ పార్టీ గెలవాలన్నా. దేవుణ్ణి గెలిపించరా నాన్న అని దేవుడంటే రాజకీయాల్లో పెడుతున్నావా? నీ ఏడుపు కళ్ళు, నీ కన్నీటి ప్రార్థన. యోసేపు జీవితం ఆదర్శం కావాలి. యోసేపు జీవితం ఆదర్శం కావాలి. నమ్ముకున్నాడు రాజు యోసేపుని, దేవుడిగా నమ్మాడు వాళ్ళ తండ్రిని కూడా. ఆ క్యారెక్టర్ వల్లనే కదండి నిన్ను ఎవరైనా పొగుడుతారు. నువ్వు నమ్మిన దేవుణ్ణి పొగుడుతారు, నిన్ను కన్న తల్లిదండ్రులను పొగుడుతారు. నీ క్యారెక్టర్ డిస్టర్బ్ అయిపోతే, నీ క్యారెక్టరే లేకపోతే నువ్వు ఏంటి దేవుణ్ణి మహిమపరుస్తావు, ఘనపరుస్తావు? నీ వలన దేవుడు మహిమ పొందవలసిన వాడై ఉండగా, నీ వలన దేవుడు
అవమాన పాలు. మీ నిమిత్తమే నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. మీ నిమిత్తమే నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. దేవుని పిల్లలారా, వాడి కుటుంబానికి కొంచెం చాలు. ఆ రోజే తన చుట్టూ ఉన్న సమూహానికి గడిచిన 50 ఏళ్ల వాళ్ళ కుటుంబ చరిత్రలో దినకరన్ తన కొడుకు ఇదే నేర్పించాడా? ఆయన కూడా అదే నేర్చుకున్నాడా? ఎవరైనా రోగాలు ఉన్నాయని కార్డు రాస్తే ఆ కార్డు వచ్చిన అడ్రస్కి మీటింగులకు అతను ఆ ఊరు వెళ్తే ఆయన పబ్లిక్ మీటింగులో కూర్చొని కారులకింత పార్కింగ్, స్కూటర్లకింత పార్కింగ్, సైకిళ్ళకింత పార్కింగ్, చైర్లకింత పార్కింగ్, డబ్బులు పే చేయలేడు. ఇవన్నీ దినకరను పట్టుకెళ్ళిపోతాడు. పట్టణాల్లో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఏకమైపోయి, విశాఖపట్నంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఒకటై లక్షల రూపాయలు దండి అతని చేతికిస్తే వీళ్ళకు కొంత పర్సంటేజ్ ఇచ్చి మిగతా డబ్బంతా పట్టుకెళ్ళిపోతాడట. రాజమండ్రిలో చెప్పారు మీటింగులు పెట్టిన వాళ్ళు నాతో. రాజమండ్రిలో నా మీటింగ్ వచ్చారు వాళ్ళు. అయ్యా, దండుకున్న లక్షల రూపాయలు పట్టుకెళ్ళిపోయాడు మా దగ్గర దినకరన్. బతుకున్నాడు అప్పుడు. 1990, 91, 92 దోపిడీ. సంఘాలన్నీ డబ్బులెత్తి, చందాలెత్తి, లక్షలు కూడబెట్టి ఒక బరబ్బాను పిలుచుకున్నారు మీటింగులకి. ఎవరైతే కార్డులు రాస్తారో, విశాఖపట్నంలో ఎవరైనా పలానా జబ్బని కార్డు రాస్తే విశాఖపట్నంలో మీటింగులు పెడితే అక్కడ పిలుస్తాడు. మేరీ, నువ్వు కడుపు జబ్బుతో బాధపడుచున్నావు, యేసు నిన్ను పిలుచుచున్నాడు, వేదిక మీదకి రా అనగానే జనాల్లో నుంచి అప్పుడు వస్తుంటే జనాల కేకలు. వీటి నిజంగా పిలిచాడు అనుకున్నారా మీరు? కార్డు అండి, పోస్ట్ కార్డు. ఈ మాయ తెలుసా? ఈ మాయ 20 ఏళ్ల క్రితమే చెప్పాను జనాలకి, కానీ నా మాట వినరే. నాకు దెయ్యం పట్టిందన్నారు, అవమానపరిచారు, సంఘాలకు రానివ్వకుండా ఆపేశారు. ఇతను రానివ్వకండి దొంగపోతు కూడా నన్ను అన్నారు. బరబ్బాను పిలుచుకున్నారు, క్రీస్తును సిలువేయమన్నారు. ఆనాటి జాతి ఈనాడు సత్య సంబంధమైనటువంటి సత్య బోధన చేస్తున్నటువంటి ఒక నిస్వార్థపరుడైన పీడి సుందరరావుని దొంగబోతకుడు అన్నారు. కోట్ల రూపాయలు దోచుకుంటున్న దగాకోర్ని, బరబ్బ లాంటి వాడిని కావాలన్నారు. మళ్ళా ఇంజనీరింగ్ దాంట్లో జాయిన్ అవ్వాలంటే 5 లక్షలు డొనేషన్ కట్టాలి. ఆ రోజుల్లో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం సీటు కావాలంటే బెతెస్తా కోనేరు అక్కడ స్వస్థతలో. దెర్ ఇస్ నో ట్రూ క్రిస్టియానిటీ ఇన్ ది వరల్డ్. నిజంగా జ్ఞాపకం ఉంచుకోండి, దెర్ ఇస్ నో ట్రూ క్రిస్టియానిటీ ఇన్ ద వరల్డ్. ఓన్లీ ఇన్ ఇండియా, ఓన్లీ ఇన్ ఇండియా మై చిల్డ్రన్. ఆకలితో అలమటించే వాళ్ళకి ఆహారాన్ని పంచుతున్నారు నా పిల్లలు. రక్తం కావాలని ప్రాణాలు పోగొట్టుకున్న వారికి రక్తదానాలు చేస్తున్నారు నా పిల్లలు. వస్త్రదానాలు చేస్తున్నారు నా పిల్లలు. ప్రాణదానాలు చేస్తున్నారు నా పిల్లలు. అవయవ దానాలకు సిద్ధపడ్డారు నా పిల్లలు. వాళ్ళు త్యాగదనులు. కానీ ఈ సమాజం గుర్తించటం లేదు. సమాజానికి కావాల్సింది డబ్బు. ఒక 5 ఎకరాలు ఇప్పించండి. 11-12 సంవత్సరాల క్రితం ప్రభుత్వాన్ని అడిగానండి, ఒక 5 ఎకరాలు నాకు ఇప్పించండి. అప్పుడు మోదవలసిగా కొనలేదండి, నేను ఈ స్థలం కొనలేదు. 12 సంవత్సరాలైనా ఈనాటికి ఒక అడుగు స్థలం కూడా ఇవ్వలేదండి ఈ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏ నాయకుడు వచ్చినా మా ఫైల్ అనగదొక్కేశారు. విడిచిపెట్టేశామండి. డబ్బులు ఎత్తుకున్నాం, కూడబెట్టాం, కొనుక్కున్నాం, సాధించాం, నిర్మించాం. రోషం, యెహోవా పక్షమున రోషము గలవాడిగా నిలబడ్డాను. ఏ విదేశీ సంస్థకు తలవగ్గకుండా, ఏ విదేశీయులతో చేతులు కలపకుండా,
తప్పుడు బోధలకు అవకాశం ఇయ్యక ఉన్నది ఉన్నట్టుగా బోధించేదే ద ట్రూ క్రిస్టియానిటీ. ట్రూ క్రిస్టియన్ ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్. నా పిల్లలందరినీ నేను అలాగే తయారు చేసుకున్నాను. వాళ్ళందరూ దాతలు, ప్రాణదాతలు, రక్తదాతలు, ఆహారదాతలు, బట్టల దాతలు. అబ్బో, ఇది చెయ్యలేదని నా పిల్లల గురించి మీరు చెప్పలేరండి. నేను బ్రతుకుతున్నది నా తండ్రి కోసం, నా తండ్రి ఇష్టం నెరవేర్చడం కోసం, నా తండ్రి ఇష్టం నెరవేర్చే పిల్లల కోసం. అదండి నా జీవిత పరమార్థం, మా అందరి పరమార్థం. అది యోసేపు జీవిత చరిత్రలో నేను నేర్చుకున్న పాఠం నా చిన్ననాడు. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.